అందరికీ కొన్ని కూరగాయలు అన్నిసార్లు పడవు. అటు ఇటు అయితే కొంప ముంచవచ్చు కూడా. నిజం చెప్పాలంటే అసలు తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటి శాతం, మంచి ఫైబర్తో కూడిన సొరకాయ బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆహారం. దీంతో చాలా మంది ప్రతిరోజు సొరకాయను తమ డైట్లో భాగం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ కూరగాయ కొందరికి మాత్రం మహా డేంజర్. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు లేదా తక్కువ రక్తపోటు ఉన్నవారు సొరకాయను ఎక్కువగా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సొరకాయలో ఉండే కొన్ని సహజ గుణాలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటికే డయాబెటీస్ లేదా లో బీపీ కోసం మందులు వాడుతున్నవారు సొరకాయను లేదా దాని జ్యూస్ను పరిమితికి మించి తీసుకుంటే బీపీ ఉన్నపళంగా పడిపోయి హైపోగ్లైసెమియా లేదా తీవ్ర స్పృహ తప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాత సమస్యలతో బాధపడేవారు కూడా సొరకాయ వాడకంలో జాగ్రత్త వహించాలి. సొరకాయలో ఉండే చలువ చేసే సహజ గుణం వల్ల కొన్ని శరీర తత్వాలకు ఇది విరుద్ధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా చల్లటి స్వభావం ఉన్న ఆహారాలు తీసుకోవటం వల్ల కీళ్ల నొప్పులు, శరీరంలో బిగుతుదనం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఆర్థరైటిస్ రోగులు దీనిని క్రమంగా తగ్గించడం లేదా సరైన పద్ధతిలో ఉడికించి తీసుకోవడం బెస్ట్. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, తరచూ గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా విరోచనాల సమస్యతో బాధపడేవారు సొరకాయ జ్యూస్ను నేరుగా తాగటం మంచిది కాదు. సొరకాయలో ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ పచ్చి సొరకాయ రసం కొందరిలో కడుపులో చికాకును, జీర్ణ సంబంధిత రుగ్మతలను కలిగిస్తుంది. ముఖ్యంగా సున్నితమైన కడుపు ఉన్నవారు సొరకాయను పచ్చిగా జ్యూస్ చేసుకోకుండా బాగా ఉడికించి కూర రూపంలో మాత్రమే తీసుకోవడం సురక్షితమైన మార్గం. చాలా మందికి తెలియని విషయం ఏమంటే కొన్నిసార్లు సొరకాయలు చేదుగా ఉంటాయి. ఇందులో కుకుర్బిటాసిన్స్ అనే విషపూరితమైన రసాయన సమ్మేళనాలు ఉండటం వల్లే ఆ చేదు వస్తుంది. చేదుగా ఉన్న సొరకాయ రసాన్ని తాగటం వల్ల తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, రక్తస్రావం, కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. కాబట్టి సొరకాయను వండే ముందు లేదా జ్యూస్ చేసే ముందు చిన్న ముక్కను రుచి చూసి చేదుగా ఉంటే వెంటనే పారేయాలి. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని సొరకాయని తినటం మంచిది.